ఏయ్ సూర్య, అయ్యా, ఆ, జాతరలో అమ్మాయి గారిని చూస్తుంటే 2 కళ్ళు సాలేదయ్యా. అవునరా, మహాలక్ష్మ తల్లిలాగా కళకళ కళకళ కళకళకళలాడిపోయింది. అయ్యా, మల్లికమ్మ గారి బావ కూడా బంగారంలా మెరిసిపోతున్నాడు కదూ. అందుకేగా మరి శాస్త్రయ్య గారు అమ్మాయి గారిని ఆ కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునేది. శాస్త్రయ్య గారికి లేక లేక ఎప్పుడూ కలిగిన సంతానం మన మల్లికమ్మ. ఆయన చెల్లెలు సుభద్రమ్మ కూడా ఒక్కగానొక్క కొడుకు. పైగా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం మేనరి